ఓకే ఫ్రెండ్స్, నేను శ్యామ్ని చెన్నై నుంచి మాట్లాడుతున్నాను. తెలుగు చాలామందికి పరిచయమే నేను. సో ఈరోజు మనం ఈ వీడియో ద్వారా ఒక మంచి ఇన్ఫర్మేషన్ తీసుకుందాం ఫ్రెండ్స్. ఏంటంటే ఇన్కమ్ సోర్స్, పక్కాగా ఇన్కమ్ సోర్స్ ఫ్రెండ్స్. క్లియర్గా నేను చెప్పే విషయం ఏంటంటే ఇన్కమ్ చాలా చాలా అవసరం అయిపోయింది ఫ్రెండ్స్. అందరూ వర్క్ చేస్తున్నారు. సో ప్రైవేట్ ఎంప్లాయీస్గా, గవర్నమెంట్ ఎంప్లాయీస్గా, తర్వాత సొంత పనులు చేసుకుంటూ, చిన్న చిన్న బిజినెస్లు చేసుకుంటూ, ఓకే అండి, బిజినెస్ పీపుల్ ఉన్నారు. సో తర్వాత సెలబ్రిటీస్ ఉన్నారు. ఎన్ని ఏరియాల్లో ఎవరున్నా సరే అందరూ కూడా ఇన్కమ్ కోసం పనిచేస్తూనే ఉన్నారు. మనిషి అల్టిమేట్ గోల్ ఏంటంటే ఎర్నింగ్ అండ్ డెవలప్మెంట్. అట్లీస్ట్ లైఫ్లో స్టాండ్ అవ్వాలి, అట్లీస్ట్ లైఫ్లో ఒక మంచి జీవితం గడపాలి, నెమ్మదిగా జీవితం గడపాలి. ఇంతకుముందు ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు. ఇప్పుడు అది కాదు, అది అవ్వలేదండి. ఇప్పుడు ఆ సామెత పోయింది. ఇప్పుడు ఏంటంటే డబ్బులు ఉంటేనే ఆరోగ్యం అనే, ధనమే ఆరోగ్యం, అలాంటి ఒక పరిస్థితి వచ్చింది మనకి. సో కాలం మారుతుంది, మారుతున్న కాలాన్ని ఎవరు ఆపలేరు. ఆ మారుతున్న కాలానికి అనుగుణంగా మనము మారాలి తప్పితే నేను మారను, నాకు సంబంధం లేదంటే వర్కౌట్ అవ్వదు. సో ఈ పోటీ ప్రపంచం అవ్వచ్చు, లేదంటే డబ్బు ప్రపంచం అవ్వచ్చు. ప్రతి అవసరాలు డబ్బుతో ముడిపడిపోయినాయి ఫ్రెండ్స్. సో మనం ఎర్నింగ్ చేయాలి. అయితే డబ్బులు ఉన్నవాళ్ళు డబ్బులు సంపాదిస్తూనే ఉన్నారు. డబ్బుని పుట్టిస్తూనే ఉంటుంది. డబ్బులు బాగా సంపాదించిన వాళ్ళు కూడా ఎవరు ఖాళీగా లేరు. మనం చూడొచ్చు, సినిమా ఫీల్డ్ చూడొచ్చు, రియల్ ఎస్టేట్ ఫీల్డ్ చూడొచ్చు, ఓకే అండి, పొలిటికల్ ఫీల్డ్ చూడొచ్చు, ఇంకా అనేక రంగాలు ఉన్నాయి. ఆ రంగాల్లో విజేతలయ్యి, సక్సెస్ అయ్యి, అందరికీ మాదిరిగా ఉండే వాళ్ళు కూడా ఎప్పుడు ఎర్నింగ్లోనే ఉంటున్నారు ఫ్రెండ్స్. అయితే సామాన్యమైన మనలో, ఓకే అండి, ఒక 90% అబౌవ్ పీపుల్ ఒక 8 గంటలు 10 గంటలు వర్క్ చేసి అలసిపోయాను, నేను నా జీవితం ఇంతే, నా పని ఇంతే అని మిగతా సమయాన్ని వేరే విధంగా వాడుకుంటూ ఉంటారు. ఒక్కోసారి సమయం లేదంటారు. సమయం లేనప్పుడు మరి ఎక్కువగా సంపాదించాలి కదా, మరి అది కూడా ఆలోచించరు. ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు మనకి ఖచ్చితంగా డబ్బు నెసెసిటీ విపరీతంగా పెరిగిపోయింది. సో మనం ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది ఫ్రెండ్స్. ఈ పరంపరలో నేను మీకు ఒక ఇన్కమ్ సోర్స్ని మీకు ప్రజెంట్ చేయబోతున్నాను, మీ ముందుకు తీసుకురాబోతున్నాను. ఎలాంటి ఇన్కమ్ సోర్స్ అంటే వెరీ క్లియర్గా చెప్తున్నాను. ఈరోజు ప్రపంచం ఎటువైపు పరిగెడుతుందో, ఎటువైపు మారుతుందో అటువైపు మనం కూడా ఉండి సంపాదించుకోవచ్చు. ఏంటంటే టెక్నాలజీ బేస్డ్ అయిపోయింది ఫ్రెండ్స్. ప్రపంచం అంతా కూడా ఇంటర్నెట్ రావడం, టెక్నాలజీ బేసిస్లోకి వెళ్ళిపోతూ ఉంది. ఆటోమేటిక్గా అన్నీ జరిగిపోతున్నాయి, ఓకే అండి. ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటంటే ఇక చాలా సంవత్సరాలు కాలం రన్ అయ్యే ఒక టెక్నాలజీ ఏంటంటే బ్లాక్ చైన్ ఫ్రెండ్స్. బ్లాక్ చైన్, క్రిప్టో కరెన్సీ ఫ్రెండ్స్, ఓకే అండి. బ్లాక్ చైన్ అండ్ క్రిప్టో కరెన్సీ అనేది ఒక టెక్నాలజీగా ముందుకెళ్ళిపోతుంది, ఓకే అండి. ఇప్పుడు అన్ని టెక్నాలజీస్ కన్నా బ్లాక్ చైన్ టెక్నాలజీని చాలా గొప్పగా మాట్లాడుతున్నారు. ప్రపంచం అంతా దాని వైపు చూస్తున్నారు. సో ఈ బ్లాక్ చైన్ని ప్రతి ఏరియాలో అడాప్ట్ చేసుకుంటూ వెళ్తున్నారు ఫ్రెండ్స్. సో దీన్ని మనం నెగ్లెక్ట్ చేయడానికి లేదు. చదువుకున్నా చదువు లేకపోయినా, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, జ్ఞానం ఉన్నా లేకపోయినా, అనుభవం ఉన్నా లేకపోయినా, మనం ఖచ్చితంగా ఇటువైపు మనం మూవ్ అవ్వాల్సిన పరిస్థితులు ఉన్నాయి. ఎన్నో విషయాలు ఉన్నాయి బ్లాక్ చైన్ విషయంలో, తర్వాత మాట్లాడదాం. అయితే అతి ముఖ్యంగా ప్రపంచాన్ని, మానవుడిని నడిపిస్తుంది ఏంటంటే కరెన్సీ కదా. ఆ కరెన్సీ ఇప్పుడు మారుతుంది ఫ్రెండ్స్. గత 15-20 సంవత్సరాలుగా చూస్తే మనం వాడుతున్న నోటు కరెన్సీ డిజిటల్ కరెన్సీగా మారిపోవడం మనం చూస్తూనే ఉన్నాం. కుదరదు, మాకు అవసరం లేదు, ఇది నిజం కాదు, ఇది అబద్ధం, తర్వాత దీనివల్ల ఉపయోగం లేదు, ఇలాంటి ఎన్నో మాటలు అన్న ప్రజలు స్టెప్ బై స్టెప్గా డిజిటలైజేషన్లోకి మనం నడుస్తున్నాం. ఇక మనం నోటు చూడని పరిస్థితులు రాబోతున్నాయి. ఆల్రెడీ అది మనం చూస్తున్నాం కూడా. జీపే, ఫోన్పే, పేటిఎమ్స్, ట్రాన్స్ఫర్స్, నోట్లో జోబులో నోట్ లేకపోయినా మనం ప్రయాణం చేస్తున్నాం, జీవిత ప్రయాణం అనేక చోట్ల. షాపింగ్స్ అవ్వచ్చు, బస్సులు కావచ్చు, ట్రైన్లు కావచ్చు, ఎవ్రీ ఏరియా మనం క్యూఆర్ కోడ్ యూజ్ చేస్తున్నాం ఫ్రెండ్స్. అలాంటి పరిస్థితి వచ్చేసింది. ఇకపోతే నోటు ఉండదు.
అయితే ఇదంతటికి కారణం ఏంటంటే డిజిటలైజేషన్. అప్పుడు మనీ మారుతుంది ఫ్రెండ్స్. మనం వాడే మనీ ఫార్మెట్ మారుతుంది. అదే క్రిప్టో కరెన్సీగా కొంచెం కొంచెంగా మనం ముందుకెళ్తున్నాం ఫ్రెండ్స్. ఓకే, క్రిప్టో కరెన్సీ అనగానే మనకి ఫస్ట్ బిట్ కాయిన్ గుర్తొస్తుంది ఫ్రెండ్స్. బిట్ కాయిన్ ఉద్దేశం ఏంటంటే, దాని వెనకాల ఉన్న పర్పస్ ఏంటంటే, మనీ అనేక రకాలుగా ఎవల్యూషన్ అవుతూ వస్తుంది. నోటు కరెన్సీలో ఉన్నాం గత 15 సంవత్సరాలుగా. 15 సంవత్సరాల ముందు కూడా మనం అలా ఉన్నాం. ఆ నోటు కరెన్సీలో అనేక రకాల సమస్యలు ఉన్నాయి ఫ్రెండ్స్. దీని గురించి మళ్ళీ మాట్లాడుకుందాం. అయితే ఈ నోటు కరెన్సీ ప్లేస్లో ఒక డిజిటల్ కరెన్సీ రావాలి. అది క్రిప్టో కరెన్సీగా ఉండాలి. ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థని మార్చాలి అన్న ఉద్దేశంతో వచ్చిన కరెన్సీ బిట్ కాయిన్ కరెన్సీ. ఓకే అండి, ఇప్పుడు అది ఆల్మోస్ట్ ప్రపంచ దేశాలని మార్చుకుంటూ వచ్చేస్తుంది, మారుతూ ఉన్నారు. అనేక దేశాలు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాస్ కూడా క్రిప్టో కరెన్సీని సేవ్ చేయడం మొదలుపెట్టారు, లీగలైజ్ చేస్తూ వస్తున్నారు. ఎస్పెషల్లీ మన ఇండియా దగ్గరికి వస్తే, ఓకే అండి, మన ఇండియా ఈ ఇంట్రడక్షన్ చాలా ముఖ్యం ఫ్రెండ్స్. మనం మాట్లాడుకోబోయే ఒక ఇన్కమ్ ప్లాట్ఫామ్ గురించి డిస్కస్ చేసే ముందు మనం ఈ చిన్న 4 విషయాలు మాట్లాడుకుందాం. ఇండియా దగ్గరికి వస్తే ఇండియా లీగలైజ్ చేశారండి. ఇది ఇంకా చాలా మందికి తెలియదు. లీగల్ చేశారండి, లీగల్ టెండర్ కింద తీసుకొచ్చారండి. ఎట్లా అంటే అసెట్ క్లాసిఫికేషన్ కింద తీసుకొచ్చారు. అసెట్ క్లాసిఫికేషన్, ఈ విషయాలు ఇంకా చాలా మందికి తెలియదు ఫ్రెండ్స్. కొంచెం క్రిప్టోలో ఉన్న వాళ్ళకి తెలుసు. అలాగే క్రిప్టో ప్రపంచం ఎదుగుతూ ఉన్న పరిస్థితుల్లో ఇండియా చాలా ఫాస్ట్ గ్రోత్లో ఉంది ఫ్రెండ్స్. అన్ని కంట్రీస్ కన్నా పోటీ పడుతుంది క్రిప్టోలో. అనేక సంవత్సరాలుగా అనేక రంగాలు డెవలప్ అవ్వని స్పీడ్లో క్రిప్టో కరెన్సీ డెవలప్. ఎంతగా చెప్పొచ్చు అంటే, గోల్డ్ అండ్ క్రూడ్ ఆయిల్ నెంబర్ 1, నెంబర్ 2 పొజిషన్లో ఉంటాయి. వాటిని కూడా క్రాస్ చేసి ఈరోజు క్రిప్టో రంగం అభివృద్ధి చెందుతుంది ఫ్రెండ్స్. ప్రజలందరికీ సంబంధించిన విషయం. ఓకే ఫ్రెండ్స్, ఆ పరంపరలో ఇండియాలో లీగల్ చేశారు. ఈ లీగల్లో 1% టీడీఎస్ అండ్ ట్యాక్స్ కిందకి మన క్రిప్టో కరెన్సీ రావడం జరిగింది. టీడీఎస్ ప్రస్తుతం ఏంటంటే 1% ఫ్రెండ్స్. టీడీఎస్ 1% ట్రాన్సాక్షన్లో నడుస్తుంది. అలాగే ట్యాక్స్ దగ్గరకు వస్తే, ఈ 2 ట్యాక్స్ దగ్గరకు వస్తే 30% ట్యాక్స్ కిందకి రావడం జరిగింది ఫ్రెండ్స్. ఓకేనా, 30% అంటే ఎక్కువేం కాదండి. జనరల్గా మామూలుగా ఆదాయం 20 లక్షల పైన ఉన్న ప్రతి వ్యక్తులకు కూడా 25 to 30%లకే వస్తారు ఈ ప్రపంచంలో, మన ఇండియాలో. ఓకే అండి, అలాంటిదే ఇక్కడ తెచ్చారు. అయితే ఇప్పుడు కమింగ్ బడ్జెట్లో దీన్ని తగ్గించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి ఫ్రెండ్స్. ఓకే, టీడీఎస్ తగ్గడానికి డిమాండ్ చేస్తున్నారు, అప్పీల్ పెట్టున్నారు. అలాగే 30% ట్యాక్స్ని కూడా తగ్గించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. కారణం, దానివల్ల ప్రయోజనం ఏంటంటే, ఇండియన్ పీపుల్ అదర్ ఫారిన్ కంట్రీ యాక్టివిటీస్లోకి వెళ్లకుండా ఇండియాలోనే క్రిప్టో కరెన్సీ ట్రాన్సాక్షన్స్ చేస్తారు కాబట్టి ఇండియాకి మంచి ఆదాయం వచ్చే అవకాశం ఉంది. అలాగే గత 3 సంవత్సరాలుగా ఫ్రెండ్స్, గత 3 సంవత్సరాల ఫినాన్షియల్ ఇయర్స్, ఓకే అండి, ఫినాన్షియల్ ఇయర్స్ అంటారు కదా, ఈ 3 సంవత్సరాల ఫినాన్షియల్ ఇయర్స్ని తీసుకుంటే 1000 కోట్ల ట్యాక్స్ని మన ఇండియన్ గవర్నమెంట్ క్రిప్టో ద్వారా పొందుకుంది ఫ్రెండ్స్. లాస్ట్ ఇయర్ అసెస్మెంట్లో ఫినాన్షియల్ ఇయర్లో 530 కోట్లు అండి లాస్ట్ ఇయర్. ఇప్పుడు ప్రజెంట్ ఇయర్ అసెస్మెంట్ ఇయర్, ఓకే అండి, దాంట్లో ఇది 40% ఇంక్రీజ్ అయిందండి. 40% అంటే 530 crores పైన 40% ఇంక్రీజ్ అయ్యిందంటే మనం అర్థం చేసుకోవచ్చు. ఓకే అండి, ఇంకా ట్యాక్సెస్ తగ్గినాయి అంటే 1% టీడీఎస్ 30% ట్యాక్స్ తగ్గింది అంటే ఇంకా డ్రాస్టిక్ చేంజెస్, గవర్నమెంట్ కూడా విపరీతమైన ఆదాయం క్రిప్టో కరెన్సీ మూలంగా ఉండబోతుంది ఫ్రెండ్స్. క్రిప్టో కరెన్సీ ఇండియాలో కేవైసీ మూలంగా, ఓకే అండి, కేవైసీ మూలంగా లీగల్గా జరుగుతుంది. అనేక విషయాలు ఉన్నాయి. సో ఈ ప్రాజెక్ట్లోకి ఎవరైతే వస్తుంటారో వాళ్ళకి ఫుల్ ఫ్లెడ్జ్డ్ నాలెడ్జ్, ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంటుంది ఫ్రెండ్స్. ఓకేనా, సో మనందరం కూడా పక్కాగా క్రిప్టో కరెన్సీలోకి ఎంటర్ అవ్వాల్సిన అవసరం ఉంది. ఓకే అండి, గత 5 సంవత్సరాలుగా లీగల్ జరుగుతుందండి. ఈ లీగల్ జరుగుతున్న పరిస్థితుల్లో
చాలా క్రిప్టో కరెన్సీ కంపెనీస్ అని చెప్పి, ఓకే అండి, కంపెనీస్ వచ్చి చాలా యాక్టివిటీస్ మార్కెట్లో జరుగుతున్నాయి. అదేంటంటే స్కామ్స్ చేస్తున్నారు ఫ్రెండ్స్. స్కామ్స్, నెంబర్ ఆఫ్ స్కామ్స్ అండి, చాలా స్కామ్స్ జరుగుతున్నాయి. ఏం జరిగినా కూడా జరగాల్సింది జరిగిపోతూ ఉంటుంది, దాని గ్రోత్ పెద్ద లెవెల్కి వెళ్ళిపోతుంది. సో సరైన అవగాహన లేకపోవడం వల్ల హెవీ రిటర్న్స్, హెవీ రిటర్న్స్, తర్వాత డైలీ రిటర్న్స్ ఇస్తామని చెప్పి అనేక రకాల టెంపరీ ఆస్పెక్ట్స్ రావడం, వాటిని గొప్పగా చూపించడం, ప్రజలు దాంట్లోకి వెళ్ళడం, చాలా నష్టాలు చవి చూస్తున్నారు ఫ్రెండ్స్. నిజమైన క్రిప్టోని తెలుసుకోకుండా స్కామ్స్లోకి వెళ్ళడం వల్ల కొంత ఇబ్బంది జరుగుతుంది. ఏదేమైనా మార్పు అనేది సహజం. ఆ మార్పు మారడం అనేది, దాంట్లోకి వెళ్ళడం అనేది జరుగుతూ ఉంటుంది ఫ్రెండ్స్. సో మనం స్కామ్స్లోంచి బయటకు రావాల్సిన అవసరం ఉంది. దాని గురించి కూడా మంచి అవగాహన ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకేనా? ఓకే అండి, సరే. ఇప్పుడు క్రిప్టో కరెన్సీ ప్రాజెక్ట్ గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. ఖచ్చితంగా డెవలప్ అవుతున్న విషయం, ఆ డెవలప్ అవుతున్న విషయంలోనే మనం ఉంటూ ఒక మంచి ఆదాయం తీసుకునే ఒక ప్రాజెక్ట్ మాట్లాడబోతున్నాం. ఓకే అండి, అది ఎలాగంటే నెట్వర్కింగ్ సిస్టమ్ ఫ్రెండ్స్. నెట్వర్కింగ్ అంటే కమ్యూనిటీ బేస్డ్ ఫ్రెండ్స్. సో నెట్వర్కింగ్ అండ్ కమ్యూనిటీ రెండు ఒకటే. చాలా మందికి నెట్వర్కింగ్ గురించి కూడా తెలియదు ఫ్రెండ్స్. ఓకే, మనం ఎందుకంటే ఉద్యోగ మనస్తత్వం, మైండ్ సెట్ మనకు ఎక్కువగా ఉండడం వల్ల వ్యాపార మనస్తత్వం మనకు లేదు. అది ఎప్పుడైతే అలవాటు చేసుకుంటామో అప్పుడే మన పర్సనల్ గ్రోత్ ఉంటుంది ఫ్రెండ్స్. దానికి ఒకే ఒక కారణం, ఎస్పెషల్లీ మన ఇండియాలో ఒకే ఒక కారణం నెట్వర్కింగ్ సిస్టమ్ ఫ్రెండ్స్. ఇండియాలో లీగలైజ్ చేశారు ఫ్రెండ్స్. చాలా పెద్ద బ్యూటిఫుల్ థింగ్ ఇది. వరల్డ్ వైడ్గానే ది బెస్ట్ ప్రొఫెషన్ నెట్వర్క్ని తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్. చాలా మీరు ఆర్టికల్స్ కూడా చూడొచ్చు. ఎందుకంటే ఈ నెట్వర్కింగ్ సిస్టమ్ ప్రూవెన్ సిస్టమ్ అండి. ప్రూవెన్ సిస్టమ్ ఎంతోమంది జీవితాల్లో ఆర్థికంగా ఫినాన్షియల్ ఫ్రీడమ్ వచ్చిన ఒక సిస్టమ్ నెట్వర్కింగ్ సిస్టమ్. బ్యూటిఫుల్ సిస్టమ్ అండి. సో కొంత దుర్వినియోగం అనేది జరుగుతుంటుంది కాబట్టి, అంత అవగాహన ప్రజలకు లేదు కాబట్టి సో ఇవన్నీ జరుగుతుంటాయండి. కానీ జరిగిపోతూ ఉంటుంది కదా. ఇంకొకటి ఏంటంటే కమ్యూనిటీ డేటా ఎవరి దగ్గర ఉంటుందో అధికంగా వాళ్ళు ఈ రోజుల్లో ప్రపంచంలో బిలియనీర్స్ అండి, మిలియనీర్స్ అండి. మన ఇండియా దగ్గరకు వస్తే కోటీశ్వర్లు. ప్రజల డేటా ఎవరి దగ్గర ఉంటుందో, అంటే కమ్యూనిటీ డేటా ఎవరి దగ్గర ఉంటుందో వాళ్ళేనండి ఈ రోజుల్లో ప్రపంచం నేలేది. సో ఆ టైప్ ఆఫ్ బిజినెస్, ఓకే అండి, ప్రాజెక్ట్. అయితే ఇక్కడ పెట్టుబడులు ఏమైనా పెట్టాలా విపరీతంగా? ఎందుకంటే మన సామాన్య ప్రజలు 90% పెట్టుబడులు పెట్టి వ్యాపారాలు చేసేలాంటి పరిస్థితి మన దగ్గర లేదు. ఓకే అండి, అందుకంటే మన ఆర్థిక పరిస్థితి అది. కానీ మనం ఆర్థికంగా ఎదగాలి, టెక్నాలజీలోకి వెళ్ళాలి, ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి. సో టెక్నాలజీ, క్రిప్టో ఇదంతా డెవలప్ అయిపోవడం వల్ల డబ్బులు ఉన్న వాళ్ళు ఎలాగో ఆటోమేటిక్గా మారిపోతారు, వాళ్ళ ఉనికిని వాళ్ళు మళ్ళీ చాటుకుంటారు. బట్ మనలాంటి వాళ్ళు ఏమైపోతామంటే మనకి అవగాహన లేదు, షేరింగ్ లేదు, ఇన్ఫర్మేషన్ లేదు. ఉంటే ఎందుకు చేయం? ఖచ్చితంగా చేస్తాం. సో ఆ ఇన్ఫర్మేషనే మనం ఇప్పుడు పాస్ చేసుకుంటున్నాం. ఓకే అండి, సో మనం కూడా సంపాదనలోకి వెళ్ళాలి. డబ్బులు ఉన్న వాళ్ళు ఎలాగో మారుతారు, మనం ఎలా మారాలి అంటే సో మనం ఒక ప్రాజెక్ట్స్ మూలంగా, కమ్యూనిటీ డెవలప్మెంట్ మూలంగా మనం ఇన్కమ్ని సంపాదించుకునే ఒక సోర్స్. బట్ ఇది నేను ఒక బిజినెస్గా మీకు ప్రజెంట్ చేస్తున్నాను. ఈ బిజినెస్లో సాధారణమైన ఇన్కమ్ కాదండి. క్రిప్టో కరెన్సీ డాలర్స్తో సమానంగా చూస్తారు. దాని వాల్యూని యూఎస్డిటీ అంటారు. క్రిప్టో కరెన్సీలో ఒక స్టేబుల్ కాయిన్ యూఎస్డిటీ, డై కాయిన్, అట్లా కొన్ని కాయిన్స్ ఉన్నాయి. సో దాంతో సమానంగా చూస్తారు. ఒక 95 రూపీస్ వాల్యూ తోటి $1 మనం ఇక్కడ కంపేర్ చేస్తాం. అప్పుడు ఇండియన్ రూపీస్లో మాట్లాడాలంటే అదంతా కోట్ల రూపాయలేనండి, లక్షలు అండ్ కోట్లే. సో నేను మాట్లాడే ప్రాజెక్ట్లో మీకు అర్థమైతే ఇక్కడ ఖచ్చితంగా ల్యాక్స్ అండ్ క్రోర్సే సంపాదించుకుంటాం. ఓకే ఫ్రెండ్స్, ఎలాంటి ప్రాజెక్టు మనం మాట్లాడుకోబోతున్నాం. థ్యాంక్ యూ. ఇప్పుడు ఇంకొక వీడియో, ఓకే, ఇంకో వీడియో స్టార్ట్ చేద్దాం.